ఏ సామాజిక వర్గం సార్? ఏ సామాజిక వర్గం సార్? రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మీరు చెప్పేది? కాపు సామాజిక వర్గమే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని తొడగొట్టి ఓడిపోయిన తర్వాత రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. దానికి మనం ఏం చేయలేము కదా సార్. ఓకే సరే, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాట్లాడితే ఒక మాట మాట్లాడారు. నా భార్యని లాభాలతో చూశారు, మా ఇంట్లో వాళ్ళని పట్టుకొని ఈడ్చుకొచ్చారు, ఇవన్నీ మాట్లాడారు. మరి అంబటి రాంబాబు గారు దేని గురించి వెళ్ళారు జైలుకి? ఆ విషయం మర్చిపోయారా ముద్రగడ పద్మనాభం గారు? అక్కడ లాభాష మాట్లాడితేనే కదా, సాక్షాత్తు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాభాష మాట్లాడితేనే కదా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ ఓదార్పు స్ట్రాటజీ ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా అర్థం చేసుకోమని మేము అడుగుతాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మీడియాలో ఉన్నటువంటి, ఇప్పుడు మీరు లక్ష్మీనాథ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు సార్. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాంబాబు, కాపు టైగర్, కాపు నాయకుడు, ఇటువంటి మాటలు అనేది మీడియాలో ఎక్కడైనా కానీ ఒక వైఎస్ఆర్సీపీకి తప్పించి ఇంకెక్కడి నుంచి అయినా కానీ వస్తున్నాయా? మీరు చూస్తున్నారు కదా, రోజు మీడియా ప్రకారంగా మీరు అందరినీ చూస్తూ ఉంటున్నారు కదా, దాని ప్రకారంగా మీరు ఎక్కడి నుంచి ఆయన చెప్పుకుంటున్నారండి. అంబటి రాంబాబు గారు కాపు టైగర్ ఆయన చెప్పుకున్నారు. దీనిలో మీడియా ఏముంది? కొంతమంది ప్రొజెక్ట్ చేస్తారు, కొంతమంది ప్రొజెక్ట్ చేయరు. ఎవరు చెప్పుకుంటారు? అంబటి రాంబాబు గారు చెప్పుకుంటున్నారు, నేను టైగర్ అని ఆయనే చెప్పుకుంటున్నారు. సార్, టైగర్ లేకపోతే టైగర్ బాము ఇవన్నీ సంగతి పక్కన పెట్టారు సార్. కానీ ఇక్కడ ప్రధానంగా కాపుల్ని తాగుబోతులని పుట్టిన కులాన్ని ద్వేషించిన వ్యక్తి అంబటి రాంబాబు. కాపులు మంచివారు కాదు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు. నేను కాపు సామాజిక వ్యక్తిని కాదు, వైఎస్ఆర్ గారి అభిమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు అన్న వ్యక్తి అంబటి రాంబాబు. కానీ ఇవాళ వాళ్ళ మీడియా ప్రకారంగా, వాళ్ళ సోషల్ మీడియా ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే టైగర్. అంబటి రాంబాబు గారి గురించి గతంలో మనం మాట్లాడడం. పద్మనాభరెడ్డి గారి గురించి చెప్పండి, వాళ్ళ డిబేట్ ఆయన మీద. ఒక నిమిషం, అంటే నిన్న పరామర్శకి వెళ్ళింది, ఈ ఓదార్పులకు వెళ్ళింది ఆయన దగ్గరికే కదా, అందుకని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. నిన్న వచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా మెరుగు నాగార్జున, తర్వాత పద్మనాభం గారు, తర్వాత రాజకీయ లింగత్వాన్ని మాట్లాడిన తమ్మినేని సీతారాం లాంటివి. మీరు అందరినీ వదిలేశారు. మీ బ్రదర్ లాంటి వాళ్ళు ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు ఆయన్నే పలకరించి వస్తున్నారు, మీరు ఆయన పేరు వదిలేశారు. ఇవాళ గురించి మనం మాట్లాడలేదు సార్, నిన్న మీడియా సమావేశం గురించి. కానీ ఈ దొంగలంతా కలిపి ఈ దొంగ స్ట్రాటజీ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్. గౌరవనీయులు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో 2024 తర్వాత వైసీపీ నాయకులకు ఇచ్చిన 11 సీట్ల పరిమితాన్ని రేపు 2029కి పెంచుకునే ఉద్దేశంలో కూటమిని విచ్ఛిన్నం చేద్దామనే ఉద్దేశం మీద కులాల చిచ్చు పెడుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. మతాలు ఉద్దేశాలు రుసుకొలుపుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను అందుకనే ఫస్ట్ మీకు చెప్పింది అదే మాట. వాళ్ళ మీడియా ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారంగానే కులాల గురించి లేవనెత్తుతున్నారు, కానీ ఇంకెక్కడ రాష్ట్రంలో ఎక్కడ కులాల గురించి మాట్లాడే ప్రస్తావన ఎక్కడా కనిపించట్లేదు. రైట్ సార్. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆ విషయం మీద మేము స్పందించట్లా. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు కూడా ఒకసారి తప్పడానికి వేసిన తర్వాత ఆయన నిజాలు తెలుసుకో. నాకు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. అంబటి రాంబాబు గారు చేసే వ్యాఖ్యలు కానీ, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కానీ, అంటే ఆయన రెడ్డిగా కన్వర్ట్ అవ్వకముందు ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి అంబటి రాంబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళు మాట్లాడే మాటలతో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారికో, మీ పవన్ కళ్యాణ్ గారికో దూరం అయ్యే అవకాశం ఉందంటారా? రాష్ట్రంలో 164 సీట్లకు ఇచ్చి వాళ్ళ కూటమిని కూర్చోబెట్టారు. ఇక్కడ కాపు కులమో కమ్మ కులమో అని మాట్లాడబడకండి. అన్ని కులాలు కలిపి ఓటేస్తేనే. ఇవాళ కాపు కులంలో చిచ్చు పెట్టినంత మాత్రాన ఒక ఏక కాదు కదా,
ఒక ఉపయోగం వాళ్ళు వేశారు 1% వాళ్ళు చేసిన దాని ప్రకారంగా. ఎందుకంటే వాళ్ళు చేసిన మీరేదైతే హామీ ఇచ్చారో గతంలో, అంటే మీరంటే జనసేనని కాదు కూటమి, గతంలో అంటే మనం అవునన్నా కాదన్నా దామాషా పద్ధతి